ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళ చావుని ఇవాళ ఎవ్వరూ తప్పించలేరు. నా పగ చల్లారే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అయ్యా, నిన్నటి వరకు మీరు కమెడియన్ అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు పెద్ద సైకో విలనని ఇప్పుడు అర్థమైందయ్యా. రేయ్, నా కొడుకుని జైల్లో పెట్టించి వీళ్ళు పండగ చేసుకుంటుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాన్రా? అయ్యా, మీకు దేవుడిచ్చిన చెల్లెలు వస్తుంది. ఎన్ని అవమానాలు పడినా పర్వాలేదురా, నా చెల్లెలు పెళ్లి చూసే వెళ్తాను. వెళ్తాను. అన్నయ్య, నటించింది చాలు, ఒకసారి వెళ్ళరా. రా పద. రామ్మా రా. సహస్ర, ఏంటి ఏమైంది? ఒక్క నిమిషం అమ్మా. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా, నీకొక విషయం చెప్పాలి. అంత సీరియస్ విషయమా? ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు? నువ్వే కదమ్మా జాగ్రత్తగా ఉండాలని చెప్పావు. సరే, ఏమైందో చెప్పు. ఏం లేదమ్మా, బావా అత్తయ్య మొబైల్ని తన ఫ్రెండ్కి ఇస్తూ రిపేర్ చేయించమని చెప్పాడు. ఇందులో అంత పెద్ద రహస్యం ఏముంది? వదిన మొబైల్ చెడిపోయి ఉంటుంది, అది రిపేర్ చేయించమని వాడి ఫ్రెండ్కి ఇచ్చాడేమో. నేను అలాగే అనుకున్నానమ్మా, కానీ ఆ మొబైల్ని తన ఫ్రెండ్కి ఇచ్చిన తర్వాత అందులో బావా లైఫ్ మ్యాటర్ ఉందని చెప్పాడమ్మా. అత్తయ్య మొబైల్లో బావ లైఫ్ మ్యాటర్ ఏముందని ఎందుకలా చెప్పాడు? అది ఏంటో కనుక్కోవాలమ్మా. ఏమిందమ్మా ఆలోచిస్తున్నావు? సహస్రా, ఇప్పటికే మనకి చాలా తలనొప్పులున్నాయి, అవి సరిపోవా? ఏమిందమ్మా, బావలా ఎందుకన్నాడో తెలుసుకోకపోతే ఎలా? వాడెందుకు అలా అన్నాడని నువ్వు విహారిని ఫాలో చేస్తావు. ఆ విషయం విహారి గ్రహించాడంటే నీ మీద ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అలా డౌట్ వచ్చే కదా మొన్న నీ పెళ్లి గురించి, నువ్వు ఆడిన నాటకం గురించి మొత్తం తెలుసుకున్నాడు. అది కాదమ్మా, బావలా మాట్లాడేసరికి. నువ్వేం మాట్లాడుకు, నేను చెప్పింది మాత్రమే విను. నువ్వు చేసిన పనులతో ఇప్పటికే విహారికి కొన్ని నిజాలు తెలిసి నీ మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి మళ్లీ వాణ్ణి కదిపితే ఐవీఎఫ్ గురించి కూడా వాడు ఆరా తీస్తాడు. అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి. నీ బతుకుని నువ్వే నీ చేత్తో నాశనం చేసుకునే దానివవుతావు. అది కాదమ్మా, బావకు అనుమానం రాకుండా నేనే ఏమైనా. వద్దే తల్లి, నువ్వు కామ్గా ఉండు. ఇప్పుడు మన ఇద్దరి ఎజెండా, మన ఇద్దరి ప్లాను లక్ష్మిని బాగా చూసుకోవడమే. అదే పనిలో ఉందాం. నువ్వు అనవసరంగా లేనిపోని డౌట్లతో కోరి కొరివిని తెచ్చుకోవద్దు. విహారికి అనుమానం వచ్చేలా నువ్వేం చేసినా నీ తాట నేను తీస్తాను. నువ్వు కామ్గా ఇంట్లో కూర్చుని ప్రెగ్నెంట్ లాగా నటించు, అంతేగాని ఎక్స్ట్రా చేయకు. అర్థమైందా? సరే, పద. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నీ పెళ్లి చూడాలని వచ్చాను. అందరి దగ్గర ఆడినట్టు నా దగ్గర డ్రామాలు ఆడుకో. నిజం చెప్పు, ఎందుకు వచ్చావు నా పెళ్లికి? మీ అందరినీ మూకుమ్మడిగా చంపేద్దామని వచ్చాను. నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ఏదో రివెంజ్ ప్లాన్ చేసుకుని వచ్చావు. అయ్యో, అవ్వకవ్వక అవుతున్న నా చెల్లెలి పెళ్లిని నేను ఎలా నాశనం చేస్తానమ్మా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు. నువ్వు నా పెళ్లి చెడగొట్టాలని చూస్తే జైల్లో ఉన్న నీ కొడుకుని నేను లేపేస్తాను. జైల్లో ఉన్నవాణ్ణి ఎలా చంపుతావు? ఎలాగైనా చంపుతాను. జైల్లో ఉన్నా, అండర్ గ్రౌండ్ లో ఉన్నా, ఎక్కడున్నా సరే నువ్వు నా పెళ్లి నాపితే నీ కొడుకు నీకు లేనట్టే. అమ్మ చెల్లెమ్మా, నీ పెళ్లిని నేను ఆపాలనుకోవట్లేదమ్మా. ఒకవేళ అనుకుంటే ఆ ప్లాన్ విరమించుకో. ఎందుకంటే నాకు ఈ పెళ్లి చాలా ముఖ్యం.
మొన్నటిదాకా అసలు పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని కూర్చున్న అంబికమ్మ ఇప్పుడు ఈ పెళ్లి ఇంపార్టెంట్ అంటుందేంటి? ఈ పెళ్లి వెనక అంబికమ్మ ప్లాన్ ఏదో ఉంది. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వింకా ఏమైనా చెయ్యాలని చూస్తే నిన్ను అన్నయ్యని కూడా చూడను. నీకంత టైం ఎందుకు ఇస్తాను చెల్లెమ్మా? ఈ పెళ్లి తర్వాత నిన్ను నీ ఫ్యామిలీని గాల్లో కలిపేస్తాను. ఆ తర్వాత నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు నిజంగా నా పెళ్లి చూసి వెళ్లాలని వస్తే పర్లేదు. మరో ఆలోచన ఉంటే నా గురించి నీకు బాగా తెలుసు. అయ్యో చెల్లెమ్మా, నీ పెళ్లి నా కళ్ళారా చూడాలని వచ్చానమ్మా, అంతే. సరే, నిన్ను చూస్తూనే ఉంటాను. వీళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు దగ్గరుండి మీ చావుని చూడ్డానికే వచ్చాను. నా ప్లాన్ ఏంటో తెలుసుకునే లోపు మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మీరందరూ కట్టుకుని పోతే ఊళ్ళో ఉన్న మీ ఆస్తులు, ఇక్కడున్న ఆస్తులు అన్నీ నేను స్వాధీనం చేసుకుని కోట్లకి అధిపతినవుతాను. అమ్మా, పూలదండలు, విడిపూలు తీసుకురండి అమ్మా. అయ్యా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని రమ్మని చెప్పండి. పంతులు గారు, నేనెళ్ళి తీసుకొస్తాను. అలాగేనండి అయ్యా.